సాంద్రత స్వల్పంగా ఉండే తలాలలో ఎంతో ఆసక్తికరమైన లాభదాయకమైన సంభవాల ద్వారా ఉన్నాయన్న విషయాన్ని అప్పుడు తెలుసుకుంటాడు. ఈ సాంద్రత అంటే తక్కువగా ఉన్న ఆత్మలు ఉన్న తలాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ అయితే తను ఇంకా నేర్చుకోవాల్సి ఉన్నాయో అవన్నీ అక్కడ నేర్చుకోవాలని అక్కడ అన్ని తెలుసుకోవటం జరుగుతుందన్నమాట. కాలక్రమంలో అతను తన ఎదుగుదలకు సరిపోయే పరిస్థితుల మధ్య తన హాస్టల్ జీవితాన్ని గడపడానికి సిద్ధపడతాడు, స్థిరపడతాడు. ఇక అప్పుడు నిర్ణయించుకుంటాడు, ఎస్ నేను ఈసారి భూమి మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఇలా నేను జీవించాలి, అలా జీవించాలంటే ఇక్కడ నేనేం నేర్చుకోవాలి, ఏమేం తెలుసుకోవాలి, ఎలా నా ఆత్మస్థితిని పెంచుకోవాలి, నేను ఇంకా ఎంత ఉన్నత స్థితికి వెళ్ళాలి అని నిర్ణయించుకొని అక్కడ స్థిరపడి తాను ఏ జ్ఞానాన్ని అయితే తెలుసుకోవాలనుకుంటాడో అక్కడ అది తెలుసుకుంటానికి నిశ్చయంగా అక్కడ స్థిరపడి ఉంటాడంట. అది 3వ తలం మీద కావచ్చు, 1వ తలం మీద కొంతకాలం వాళ్ళతో గడపటం, 2వ తలం మీద తను ఇంకా భూమి మీద ఏమైతే అనుభవించకుండా పోయాడో అవన్నీ అనుభవించటం, ఇక 3వ తలంలో ఇవన్నీ స్థిర నిశ్చయాలన్నీ కూడా 3వ తలంలో జరుగుతాయని చెప్తున్నారు. 3వ తలంకి వెళ్ళినప్పుడు ఎలా జీవించాలి, ఎలా మళ్ళీ భూమి మీదకి వెళ్ళినప్పుడు ఇంకా ఏమి మనం నేర్చుకోవాలి, మన జీవన విధానం మన శైలిని ఎలాగా మార్చుకోవాలని చెప్పేసి అక్కడ నిశ్చయం తీసుకోవటం జరుగుతుంది అని చెప్తున్నారు. అక్కడ సృజనాత్మకత ఉన్న వ్యక్తులను కలుసుకోవటం జరుగుతుంది. అక్కడ పరమ గురువులందరూ కూడా అంటే ఆత్మ పరిణితి చెందిన ఆత్మస్వరూపాలందరూ కూడా అక్కడ ఉండటం జరుగుతుంది. కాబట్టి అందరూ అక్కడ జ్ఞానంలో పరిణితి చెంది ఉంటారు కాబట్టి వాళ్ళని మనం కలవటం జరుగుతుంది, వాళ్ళతో మనం స్నేహం చేయటం జరుగుతుంది. ఇక వాళ్ళతో ఇప్పుడు మనం పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా పిరమిడ్ మాస్టర్ని కలిసినప్పుడు మనం ఏం చేస్తాము, ఇంకా మన జ్ఞానాన్ని ఇంకా పెంచుకుంటానికి వారు చెప్పే ఇంకా ఏమన్నా బోధనలు ఉన్న జ్ఞానం ఉన్న అందుకుంటానికి మనం సిద్ధంగా ఉంటాము. అసలు మనము బంధువుల కన్నా కూడా పిరమిడ్ మాస్టర్ని కలిసినప్పుడు ఒకరికొకరు ఎంతో ఆత్మీయంగా బంధువుల కన్నా ఎక్కువ ఆప్యాయంగా మనం వారితో కలిసి ఉండటానికి ఇష్టపడతాము. అట్లానే ఆ 3వ తలానికి వెళ్ళినప్పుడు అందరూ ఆత్మ పరిణితి చెందిన వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళతో ఉండటానికి ఇష్టపడి వాళ్ళతో సహజీవనం చేయటానికి అక్కడ ఇష్టపడి ఒకరి ద్వారా ఒకరు అక్కడ జ్ఞానాన్ని పెంపొందించుకుంటానికి ఇష్టపడుతూ ఉంటారంట. ఇంకా అక్కడ పరమ గురువులు ఇంకా అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర ఇంకా జ్ఞానాన్ని తీసుకుంటానికి ఇంకా అవన్నీ కూడా తెలుసుకుంటానికి ఇక మరి భూమి మీదకి వెళ్ళినప్పుడు ఇంకా మనం ఏమేమి చెయ్యాలి, ఎలా జీవించాలి అని కూడా తెలుసుకుంటానికి కూడా అక్కడ స్థిరపడుతూ ఉంటారంట. అక్కడ సృజనాత్మకత ఉన్న వ్యక్తులను కలుసుకోవటం జరుగుతుంది. అంటే సంగీత కళాకారులు, చిత్రకళాకారులు, శాస్త్రవేత్తలు లాంటి వారన్నమాట. అక్కడ ఇంకా అందరు గురువులే ఉంటారు, అందరు మాస్టర్సే ఉంటారన్నమాట. జ్ఞానం బోధించేవాళ్ళు, సంగీతం నేర్పించేవాళ్ళు, మరి కళాకారులు, శాస్త్రవేత్తలు అందరూ ఉంటారు అక్కడ వాళ్ళందరితో మనం సావాసం చేయటం, వాళ్ళందరితో కలిసిమెలిసి సహజీవనం చేయటం ఎంత అద్భుతం. సంగీతం ఇష్టం ఉంటే సంగీతం నేర్చుకోవచ్చు, శాస్త్రాలు కావాలంటే శాస్త్రాలు నేర్చుకోవచ్చు, జ్ఞానం కావాలంటే జ్ఞానం నేర్చుకోవచ్చు. మనం అక్కడ ఏది కావాలంటే వాళ్ళ ద్వారా అది నేర్చుకుంటూ అక్కడ మనం వాళ్ళతో హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తున్నారు. లేదా 4వ తలంలో అంతకన్నా మేధావంతులైన వారి ప్రపంచ సమస్యలను చర్చించగలుగుతూ ఉంటారు. ఇక 4వ తలంకి వెళ్ళినట్టయితే అక్కడ ఇంకా మేధావులు పరమ గురువులు ఉంటారన్నమాట. అక్కడ మరి రమణ మహర్షి, సాయిబాబా, మరి మెహర్ బాబా, అవతార్ బాబా, మన పత్రిజీ గారు, అలాంటి వాళ్ళంతా కూడా అంటే పరమ గురువులందరూ కూడా 4వ తలంలో ఉంటారని చెప్తున్నారు. ఇంకా మేధస్సు ఎక్కువ, జ్ఞానం బాగా పండిపోయిన వాళ్ళు, పూర్ణాత్మగా మిగిలిన వాళ్ళు అక్కడ ఉంటారని చెప్తున్నారు. వాళ్ళతో కూడా మనం అక్కడ కూడా జ్ఞానం తీసుకుంటానికి మనం వెళ్ళవచ్చు, అక్కడ కూడా వారి ద్వారా మనం జ్ఞానం తీసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. మానవుడిగా ఉండి చనిపోయి ఈ తలాలకు చేరుకున్నవాడు అక్కడ ఇతర జీవులు ఉన్నాయని, వాళ్ళు మానవ జన్మలు ఎత్తిన వాళ్ళు కారని తెలుసుకుంటాడు. మానవుడిగా ఉండి చనిపోయిన ఈ తలాలకు చేరుకున్నవాడు అక్కడ ఇంకా జీవులు ఉన్నాయని, ఇతర జీవులన్నీ ఉన్నాయని, వాళ్ళు మానవ జన్మ ఎత్తిన వాళ్ళు కారని, వాళ్ళు మానవ జన్మ ఎత్తకుండానే అక్కడ పూర్ణాత్మలుగా కొంతమంది ఉన్నారని మనం తెలుసుకుంటామంట. అటువంటి మానవేత్తర జీవుల గురించి, వారి మూలం గురించి నువ్వు తెలుసుకోవటం చాలా మంచిది అని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి మనం వాళ్ళ గురించి తెలుసుకోవటం, వాళ్ళ జ్ఞానాన్ని మనం తెలుసుకోవటం చాలా మంచిది అని చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చే అద్భుతమైన సందేశాలను తీసుకోవటం కూడా మనకి చాలా మంచిది అని చెప్తున్నారు. ఆ తర్వాత మరిన్ని హాస్టల్ అనుభవాలను పొందవచ్చు, మరిన్ని ఇంకా ఎన్నో హాస్టల్ అనుభవాలని
మనం అనేక హాస్టల్ అనుభవాలను పొందవచ్చు. ఈ జీవులే సమాంతర పరిణామం చెంది దేవ లేదా ఏంజిల్ రాజ్యంగా ఏర్పడుతూ ఉంటారు. దేవలోకం అంటారు కదా, మరి స్వర్గం అంటారు, దేవలోకం అంటారు. ఆ లోకాన్ని మనం అక్కడ దర్శించవచ్చు. దేవరాజ్యం ఏదైతే ఉందో, ప్రభు క్రిస్టియన్స్ చెప్తా ఉంటారు, మరి దేవరాజ్యం ఉంది, దేవుడు మిమ్మల్ని అక్కడికి ఆహ్వానిస్తాడు అని చెప్తుంటారు. దేవరాజ్యంలో పసిపిల్లలుగా ఉన్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా దేవరాజ్యానికి వెళ్ళవచ్చు అని చెప్తారు కదా. అలాగా ఆ దేవరాజ్యానికి, మన దేవతా లోకానికి, ఒక స్వర్గానికి మనం అక్కడ దర్శించవచ్చు. మనం అక్కడ అది 4వ తలంలో మనం చూడవచ్చు అని చెప్తున్నారు. అదే విధంగా వాళ్ళు పరిణామం చెంది మానవ రాజ్యంలోకి వస్తారు. అయితే ఆ రావటం ఎలా వస్తారంటే, వీళ్ళు జంతు జన్మల నుంచి వ్యక్తిత్వం పొంది మానవ జన్మలోకి రారు. గతంలో క్రిమికీటకాలుగాను, చేపలుగాను, పక్షులుగాను జన్మలు తీసుకున్న జీవులు వ్యక్తిత్వాన్ని పొంది ఎలిమెంట్స్ గాను, ప్రకృతాత్మలుగాను, దేవాత్మలుగా, ఏంజల్స్ గాను ఏర్పడతారు. వాళ్ళు మనలాగా మరి వృక్షాజలం, జంతుజాలం, మనుష్యజాలం అని చెప్పేసి అలాగ పరిణితి చెందు రారంట. వాళ్ళు అద్భుతంగా గోమాత రూపంలో కానీ అలాగా అద్భుతంగా మనకి ఒక ప్రకృతి ప్రసాదాన్ని అందించే రూపంలో మనకి వాళ్ళు దర్శనమిస్తారు అని చెప్తున్నారు. ఈరోజు స్వాధ్యాయం ఇది ఫ్రెండ్స్. మరి తిరిగి మరలా రేపు మనం మరికొన్ని విశేషాలతో ఈ స్వాధ్యాయాన్ని మనం చదువుకుందాము. ఈరోజు స్వాధ్యాయం ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.